అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ 238వ ఎపిసోడ్కి సుస్వాగతం. మనందరికీ అత్యంత ప్రియమైన ఆరాధ్య దైవమైనటువంటి హనుమంతుడు గుర్తుకొస్తున్నాడు నాకిప్పుడు. హనుమంతుడికి రాముడంటే ప్రాణం, సీతమ్మ తల్లంటే ప్రాణం. వాళ్ళిద్దరి కోసం, తన ఆరాధ్య దైవమైనటువంటి రాముడి కోసం అనుక్షణం పరితపించడం, సేవించుకోవడం, అదే జీవిత పరమావధి హనుమంతుడికి. ఆయన ఒకసారి సీతమ్మ వంక చూస్తూ ఉంటే, తల్లి వంక, ఆమె రెడీ అవుతుంటే ఆ నుదుట సింధూరం పెట్టుకుంది. ఆమె నగలు పెట్టుకోవటం, రకరకాల వస్త్రాలు ధరించడం. ఆ క్రమంలో ఉన్నట్టుండి ఆయన దృష్టి ఆమె తన నుదుట, తన పాపిట పెట్టుకున్నటువంటి సింధూరం వంక పడింది. ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా అమ్మవారు సింధూరం పెట్టుకుంటుందేమిటి అనేటువంటి దిశగా ఆలోచించాడు మన హనుమయ్య. అడిగాడు, అమ్మా, ఇందాకటి నుంచి మీరు వస్త్రాలంకరణ, రకరకాల అలంకరణ చేసుకోవడం ఒకెత్తైతే, ఈ సింధూరం ధరించటం అనేటువంటి దాన్ని మీరు ఎంతో శ్రద్ధగా, ఎంతో ఇష్టంగా చేస్తున్నారు, ఏమిటి దీనికి కారణం అని అడిగాడు ఎంతో కుతూహలంగా. అప్పుడు అమ్మ చెప్పింది, నాయనా హనుమ, నా స్వామి శ్రీరామచంద్రుడి యోగక్షేమాల కోసం, ఆయన ఆనందంగా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం, హాయిగా ఉండటం కోసం, అటువంటి సౌభాగ్యం కోసం, నా స్వామి కోసం నేను ఈ సింధూరాన్ని పాపిట ధరిస్తున్నాను అంది. ఆ తరువాత ఆయన చాలా ఆలోచించాడు. ఆలోచించి పాపిట సింధూరం ధరించినటువంటి సీతమ్మ తల్లి చర్యని తన మనసులో నిలుపుకొని, ఆ ఆలోచనని మరింత పెంచుకొని, స్వామి కోసం తల్లి పాపిట సింధూరం ధరిస్తుంటే స్వామికి అంత మంచి జరుగుతుంటే, నేను అసలు ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాను, నా స్వామి ఎంతో క్షేమంగా ఉంటాడు, ఎంతో బాగుంటాడు అని అపరిమితమైనటువంటి భక్తి పారవస్యంతో హనుమంతుడు ధరించాడు సింధూరం. ఆ తర్వాత అదంతా చూసి సీతమ్మ తల్లి సంతోషించడంతో పాటు రామయ్య, నాయనా హనుమ, నువ్వు ఇంత ప్రేమగా, ఇంత భక్తిగా సింధూరం ధరిస్తున్నావు కాబట్టి, నీకు ప్రియమైనటువంటి మంగళవారం రోజున భక్తులు ఎవరైతే నీకు సింధూరంతో అర్చన చేయిస్తారో వాళ్ళు సకల సౌభాగ్యాలు పొందుతారు అని నేను ఒక వరాన్ని అనుగ్రహిస్తున్నాను అని రాముల వారన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు మహిళలకి ఎంతో ముఖ్యమైనటువంటి విషయమైనటువంటిది ఈ సింధూరం. భర్త క్షేమం కోసం, భర్త యోగం కోసం, భర్త మంచి కోసం మహిళ ధరించేటువంటి సింధూరం ఇటీవల అనేక విషయాలలో, అనేక మంది నోట, ఏ చోట చూసినా, ఏ నోట విన్నా సింధూర్ 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 అనేటువంటి జరగటం మనకి తెలుసు. ఏమిటది? ఆపరేషన్ సింధూర్. సరదాగా షికారుకని, విహారయాత్రలకని, హనీమూన్ కని, హాలిడేస్ కని వెళ్ళినటువంటి అమాయకుల్ని, అన్నం పుణ్యం ఎరుగునటువంటి వాళ్ళని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని, వారు వీరు అనేటువంటి భేదం లేకుండా, తేడా లేకుండా, ఆ వివేకం లేకుండా పెహల్గాంలో 26 మంది హతమవటం మనకి తెలిసినటువంటి విషయం. వాళ్లల్లో కొత్తగా పెళ్ళై హనీమూన్కి వెళ్ళినటువంటి జంట కూడా ఉన్నారు. ఆ అమ్మాయి తన భర్తని కోల్పోయినప్పుడు ఆమె పాపిట మెరిసినటువంటి సింధూరం వాళ్ళని, ఆ అమాయకుల్ని అమానుషంగా పొట్ట పెట్టుకున్నటువంటి ఆ ఆకతాయిలకి బుద్ధి చెప్పడానికి, ఆ నరరూప రాక్షసులకి తెలివి రావడం కోసం, కనువిప్పు కలగడం కోసం, మళ్ళీ జన్మలో అటువంటి పనులు చేయకుండా ఉండటం కోసం ఆపరేషన్ సింధూర్ మన దేశం, మన భారత ప్రధాని మోడీ గారి నేతృత్వంలో త్రిదళాలు అందరూ కలిసి నిర్వహించినటువంటిది ఆపరేషన్ సింధూర్. ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నా శరీరంలో ప్రవహిస్తున్నది ఎర్రటి రక్తం కాదు, ఆ ఆడవాళ్లు పోగొట్టుకున్నటువంటి, ఆడవాళ్లకు అత్యంత ప్రియమైనటువంటి, సౌభాగ్య చిహ్నమైనటువంటి సింధూరం. చాలా గొప్ప విషయం అది. ఆ ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి దాడిలో మన శత్రు దేశం అల్లాడిపోయేలాగా, విలవిల్లాడిపోయేలాగా, సర్వం కోల్పోయేలాగా దాడులు జరిగాయి. హమ్ ఘుస్కే మారేంగే, హమ్ తుమ్కో నహీ ఛోడేంగే అని చెప్పినటువంటి విషయం
ఒక్క పొరుగు దేశాన్నే కాకుండా శత్రు దేశాన్నే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి విస్మయం చెందేలాగా ఒక పొరపాటు జరిగితే ఆ పొరపాటును సహించం. హమ్ కిసీ కో ఛేడ్తే నహీ, కోయి హమే ఛేడే తో ఛోడ్తే నహీ అనే స్థాయిలో మేము ఎవరి జోలికి వెళ్ళం. కానీ ఎవరైనా మా జోలికి వస్తే మాత్రం మేము భరించం, సహించం, చూస్తూ ఊరుకోం అనేటువంటి నినాదంతో మహిళల యొక్క సౌభాగ్య చిహ్నమైనటువంటి పాపిట మెరిసే సింధూరాన్ని తీసుకొని ఆ సింధూర్ పేరుతో ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది జరగటం మన దేశానికి మహిళల యొక్క గొప్పతనం, మహిళలకి సింధూరం యొక్క ప్రాముఖ్యం ఎంత గొప్పదో చాటి చూపించేటువంటిది. నాటి రామాయణ గాథ నుండి నేడు జరిగినటువంటి ఈ గాథ వరకు ఎక్కడ చూసినా సింధూరం, సింధూరం, సింధూరం. నిజంగా అంత గొప్ప సింధూరాన్ని ఒక దాడికి పేరుగా పెట్టుకున్నటువంటి మన భారతదేశం ఎంతోమంది గర్వించేలాగా ఒక గొప్ప చర్యలకి పాల్పడింది, గొప్ప చర్యలు చేపట్టింది అనే విషయాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తలుచుకుంటూ ఉంటాడు. ప్రపంచ దేశాలన్నీ విస్మయంగా నెమరు వేసుకుంటూ ఉంటాయి. అది సింధూర్ అంటే. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవ్, సే లవ్, ప్రేమతో ఎప్పటికీ మీ కళా సింధు, ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి.